తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య అంతర్జాతీయ తెలుగు గజల్ గాయని, మంచి గజల్ కవయిత్రి, అంతేకాకుండా అద్భుతమైనటువంటి కథలు రాస్తున్నటువంటి గొప్ప కథా రచయిత్రి, అద్భుతమైనటువంటి చిత్రాలు గీస్తున్నటువంటి చిత్రకారిణి, జ్యోతిర్మయి గజల్ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిర్మయి మల్లా గారు మన ముందున్నారు. వారితో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తేనమ్మా. నమస్తే అండి, చాలా సంతోషం. తెలుగు వన్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం అవడం మీ ద్వారా. తెలుగు వన్ ఛానల్లో అక్షరం అనే కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా చేస్తున్నామమ్మా. ముఖ్యంగా ఈరోజు మాకు చాలా సంతోషం, ఎందుకంటే గజల్ అనేటువంటిది, అది తెలుగు గజల్కు మీరు ఒక ఆయువును పోశారు. అంటే మీ యొక్క గాత్రం చేత మీరు జ్యోతిర్మయి మల్లా ఫౌండేషన్ పెట్టి అంతర్జాతీయ స్థాయికి తెలుగు గజల్ని తీసుకుపోయినటువంటి మహిళా శిరోమణి మీరు. మీతో ఇవాళ ఇంటర్వ్యూ కొనసాగించడం చాలా సంతోషము. మనం ఈ ఇంటర్వ్యూ అంటే మీ నేపథ్యము, తర్వాత మీరు పాడినటువంటి గజల్స్, మీరు రాసిన పుస్తకాల గురించి, మీరు సాధించిన విజయాల గురించి, వీటిని మనం మాట్లాడుకునే ముందు మొట్టమొదట గజల్ గురించి ఒక గజల్తోన నోటి ద్వారా ఒక గజల్ పాడండి. గజల్తో ప్రారంభిద్దాం. అంటే గజల్ అంటే ఏమిటి, మరి గజల్ ఎందుకు తెలుగులోనే కదా ప్రపంచ భాషలు అన్నింటిలోనూ గజల్స్ వస్తూ ఉన్నాయి. గజల్ రాయాలంటే ఎంతో ఆర్ద్రత ఉండాలి, మనసుని కదిలించేవి గజల్స్ కాబట్టి ఒక గజల్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. తప్పకుండా అండి. ముఖ్యంగా గజల్ అంటేనే హృదయ స్పందన, హృదయంలో తేమను జనింపజేసే సాహిత్యం. అటువంటి గొప్ప గజల్ను నేను నా ప్రధాన వ్యాపకంగా తీసుకొని నేను దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండడం, గానం చేయడం కానీ, రాయడం కానీ, ఈ విధంగా నేను ప్రజల్లోకి గజల్ ద్వారా నా ఐడెంటిటీని ముందుకు తీసుకెళ్తూ ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే గజల్ అనగానే హృదయంలో తేమ జనింపజేసే ఒక కవితా ప్రక్రియ. అది అన్నప్పుడే నేను రాసినప్పటికీ, చాలామంది ప్రముఖులైన కవులు ఎన్నో గజలు రాసినప్పటికీ కూడా, మరి మా బిక్కి కృష్ణ గారు రాసిన కళాకృష్ణ అనడం కూడా బాగానే ఉంది. సో కళలకి నిజంగా ఎంతోమందిని మీరు రాయడమే కాదు, మీరు ఎంతోమందిని పైకి తీసుకొచ్చినటువంటి మీరు ఒక ప్రముఖులు, మీరు సాహితీవేత్త కాబట్టి మీరు రాసిన గజల్నే నాకు గజల్ అనగానే ఒక హృదయంలో తేమ జనింపజేసే ఆ ఆర్ద్రతను పుట్టించే ఆ సాహిత్యం అనగానే నాకు మీరు రాసిన ఆ గజలు, ఇది గజలకి ఒక నిర్వచనంగా మీరు రాసిన ఇది నాకు చాలా ఇష్టమైన గజల్. ఇది నాకు ఆ గానం చేయడంలో కూడా నేను చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటాను, చాలా అదృష్టంగా కూడా భావిస్తాను. చాలా ఆలస్యంగా మీ సాహిత్యాన్ని నేను చూడడం జరిగింది. నిజానికి ఎందుకు ఇంత ఆలస్యంగా చూసానా అనుకున్నాను, కానీ ఆలస్యంగానైనా మిమ్మల్ని కలుసుకోవడం కానీ, మీ సాహిత్యాన్ని నేను చదవడం కానీ కనుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము అనేది నిజంగా అది చాలా అర్థవంతమైన ఒక రచనగా నేను భావిస్తూ అదే నేను మొట్టమొదటి ఈ కార్యక్రమంలో వినిపించాలనుకుంటున్నాను. కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము, ఎదను ప్రేమ లేకుంటే బతుకు వేగుట కష్టము, కనుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము.
కలల అలల తీరమందున నావలానే మిగిలితి. కలల అలల తీరమందున నావలానే మిగిలితి. కలల అలల తీరమందున నావలానే మిగిలితి. ఇసుకపై చెలి పేరు రాసి, ఇసుకపై చెలి పేరు రాసి, చెరిపివేయుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. తాగకనే మధుపాత్రిక చేయి జారి పగిలెను. తాగకనే మధుపాత్రిక చేయి జారి పగిలెను. ఈ షేర్లో ఈ లైన్ చాలా నచ్చుతుందండి నాకు. విధిరాతను చెరిపేయుట, విధిరాతను చెరిపేయుట విధాతకైన కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. నడినెత్తిన ఆకాశమే నన్ను చూసి నవ్వెను. నడినెత్తిన ఆకాశమే నన్ను చూసి నవ్వెను. అంటే లోకమంతా నన్ను చూసి నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారని చెప్పడానికి ఆకాశం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఆకాశం. ఎంత గొప్పగా రాశారంటే, నడినెత్తిపై ఆకాశమే నన్ను చూసి నవ్వెను. కడలి గుండెలో పొంగక, కడలి గుండెలో పొంగక కన్నీరు రాలుట కష్టము. గుండె కడలి లాంటిది, అందులో పొంగితే ఆ నీరు కంటి ద్వారా వస్తుంది. కడలి గుండెలో పొంగక కన్నీరు రాలుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. చివరి షేర్ కూడా గొప్పగా రాశారు. బడబాగ్నిల కనిపించని బాధెవల పని తెలిసే కృష్ణ. బడబాగ్నిల కనిపించని బాధెవల పని తెలిసే కృష్ణ. విరహరాగం, విరహరాగం తెలియకుంటే, ఎన్నో రాగాలు ఉన్నాయి, కొన్ని వేల రాగాలు ఉన్నాయి. ఈ అన్ని రాగాల కంటే కూడా విరహరాగం తెలియాలి. ముఖ్యంగా దేనికోసం? విరహరాగం తెలియకుంటే గజలు పాడుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. ఎదను ప్రేమ లేకుంటే, ఎదను ప్రేమ లేకుంటే బ్రతుకు వేకుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. దండి గజలుకే ఒక ఆర్ద్రంగా మీ గొంతులో అద్భుతంగా అసలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గొంతు అనేటువంటిది ఉంటుంది. గజలుకే ఒక నిర్వచనం. కనుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టం అని, అంటే నేను రాసినప్పుడు ఫీల్ అయ్యే రాశాను, కానీ అది మీ గొంతులో ఆ విషాద రాగం, వియోగ రాగం తెలియకుంటే లాస్ట్లో, అవునండి, విరహరాగం తెలియకుంటే గజలు పాడుట కష్టం, విరహరాగం తెలియకుంటే గజలు పాడుట కష్టము అన్న. అంటే అసలు గజలు కంటేనే మనకి విరహం, బాధ, వియోగం, ప్రేమ, దీనిలో ఉండే బాధని మనం తెలియజేయటం. నుంచి గాలిబు వరకు కూడా, 13వ శతాబ్దం నుండి గాలిబు వరకు కూడా మరి ఒక ఆర్ద్రంగా రాశారనమాట ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా ఏంటంటే ఒకటమ్మా, మీ గొంతులో ఈ ఉర్దూ గజల్స్
అంటే ఉర్దూ గజల్స్ బాగా పాపులర్ అయినాయి. ఆ ఉర్దూ గజల్ మోడల్లో తెలుగులో మొట్టమొదట గజల్స్ పాడినటువంటి ఖ్యాతి మీకుంది. గజల్ మీరు జ్యోతిర్మయ గజల్ ఫౌండేషన్ 2014లో పెట్టినప్పటి నుంచి 2015లో 2015 అప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాం మేము. అంటే చాలా ఛానల్స్లో కానీ చాలా ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగు గజల్ని ఇంత ఆర్ద్రతతో అంటే రసప్లావితంగా అద్భుతంగా పాడినటువంటి మొట్టమొదటి మహిళగా మీకు పేరుంది. అంటే ఈ గజల్ని ఈ ప్రక్రియని ఎన్నుకోవాలని మీకు ఎప్పుడు అనిపించిందమ్మా? ముఖ్యంగా నేను లలిత గీతాల గాయనండి. చెన్నై ఆల్ ఇండియా రేడియోలో 5 సంవత్సరాలు మెల్లిసై అంటారు అక్కడ తమిళంలో 5 సంవత్సరాలు నేను లలిత సంగీతం పాడాను. అప్పుడు బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇలాంటి ప్రముఖులైన సంగీత విద్వాంసులతో పాటు వాళ్ళ స్వరకల్పనలో వాళ్ళు నేర్పిస్తే ఎదురుగా కూర్చుని వాళ్ళతో పాటు నేర్చుకుని గానం చేసిన సందర్భాలు ఉండటం వల్ల ఆ యొక్క గజల్ ప్రక్రియ వైపు అయితే లలిత గీతాల గాయనిగానే నేను చాలా కాలం కొనసాగాను. మొట్టమొదట కాకపోతే నేను ఇంచుమించు 2000కు ముందు అంటే 25 సంవత్సరాల క్రితం బొంబాయిలో ఒక లైవ్ కాన్సర్ట్ పీనాజ్ మసానీ ఉర్దూ గజల్ గాయని ఆవిడ లైవ్ కాన్సర్ట్ జరుగుతుంటే మొదటి వరుసలో కూర్చుని సందర్భం దొరికింది మాకు. అక్కడ కూర్చుని వింటున్నప్పుడు చాలా నాకు అనుభూతి కలిగింది అనమాట. ఈ గజల్లో ఎంత గొప్ప అంటే అప్పుడు ఆవిడ ఉర్దూలో గానం చేస్తుంది, తెలుగు కాదు మన భాష కాకపోయినప్పటికీ. నేను హిందీలో నేను ఎంఏ చేస్తున్నాను కాబట్టి నాకు హిందీ అర్థమవుతుంది, కానీ పాడే డిక్షన్ ఆవిడ ప్రజెంట్ చేసిన విధానం చాలా మనసుకు హత్తుకుని అందులో ఒక రకమైన ఒక రసానుభూతికి లోనయ్యి ఆ గజల్ ప్రపంచంలోకి నన్ను తీసుకొని వెళ్ళింది అనమాట. అలా అనుకోలేదు, కానీ అసలు ఎంత బాగుంటాయా గజల్స్ అనే ఉద్దేశం అప్పుడు కలిగింది నాకు, ఉదయాన్ని కదిలించింది. అయితే ఈ తెలుగులో గజళ్ళు ఉంటాయన్న విషయం అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఉర్దూ గజలు వినడము అది మొదలు ఆ విధంగా ప్రారంభమైంది. అందువలననేమో ఉర్దూ గజలు ఆ బాణీలు కానీ అలాంటివి నాకు అప్పటి నుంచి ఎక్కువ వినటం వల్ల అట్లా నేను పాకిస్తానీ గజలు గాయనిమణులు ఈవిడ పీనాజ్ మసానీ ఇక్కడ ఆవిడే, ఇంకా కొంతమంది మనకి వీళ్ళందరూ జగదీష్ సింగ్ గారు, మరి ఈయన ఉన్నారు కదండి మన బేగం అఖ్తర్ అంటే చాలా క్లాసికల్గా శాస్త్రీయంగా బాగా హిందుస్థానీ బాణీలు ఎక్కువ ఉంటాయి. ఇంకా తర్వాత మనకి మెహదీ హసన్ కానీ గులాం అలీ గారు వీళ్ళందరికీ ఇంకా ఒక రకమైన అంటే మనకు ఆ గజళ్ళు వింటూ ఉంటే కళ్ళు మనకే తెలియకుండా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూ ఉంటాయి, అంత గుండెను కదిలిస్తాయి, పిండేస్తాయి. అందుకు అక్కడ అలవాటు పడ్డానండి. అప్పటి నుంచి వింటూ వింటూ తెలుగులో గజళ్ళు ఉన్నాయన్న విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పటి నుంచి నేను మొదలు పెట్టాను. తెలుసుకొని నారాయణ రెడ్డి వీళ్ళతో అంటే దాశరథ్తో ప్రారంభమైందే అని ఆ తర్వాత తెలుసుకుని మీరు పాడిన అక్కడి నుంచి తెలుసు అందరికి గురించి. అయితే అంతకన్నా ముందు మీ నేపథ్యం గురించి అంటే మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎక్కడ పుట్టారు, మీ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు కొద్దిగా తెలియజేయండి. నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో కొత్తవలస అనే గ్రామం, విశాఖ జిల్లాలో కొత్తవలస అనే గ్రామంలో పుట్టాను. నా బాల్యం అంతా కూడా గ్రామం నేపథ్యంలో. మా నాన్నగారు సదరం జగన్నాథం గారు, ఆయన కూడా కవి. జగన్ అనే కలం పేరుతో ఆయన కవితలు, చిన్న చిన్న కవితలు అప్పట్లో మంచి ఎమర్జెన్సీ కాలంలో అది కూడాను ఆయన విప్లవాత్మక ధోరణిలో మంచి సమాజ చైతన్యం కోసం రాసిన గేయాలు కూడా చాలా రాశారు. నేను 6వ సంవత్సరంలో మా నాన్నగారు రాసిన గేయానికి బాణీ కట్టి పాడానండి, నాకు 6 ఏళ్ల వయసులో. అందుకని ఆయన అవును, సంగీతం లేదు కానీ సాహిత్యం అయితే నాన్నగారి ద్వారా నాకు. అమ్మగారి పేరు లక్ష్మీకాంతం. అంటే అభిరుచి ఉందండి, పుస్తకాలు ఎక్కువ చదివేవారు మా అమ్మగారు. ఇంట్లో ఎప్పుడు చూసినా పుస్తకాలు ఉండేవి. ఆవిడ చదువుకుంది 5వ క్లాసో 7వ క్లాసో, అయినా కూడా పుస్తకాలు బాగా చదివేవారు. నవళ్ళు, పత్రికలు, అప్పట్లో వచ్చిన వారపత్రికలు అన్నీ మా ఇంట్లో ఉండేవి. అందువలన సాహిత్యం అన్నది నాకు కంటపడుతూ ఉండేది అనమాట. మేము 4 అండి. నేను చివరిదాన్ని, 2 అన్నయ్యలు, ఒక అక్క, లాస్ట్ నేను, 4వ సంతానం.
అయితే చిన్నప్పటి నుంచి కూడా బాగా గట్టిగా పాడడం మీ పెద్ద పెద్ద సభల్లో అంటే మీ నాన్నగారు ప్రేరణ. నాన్నగారి ద్వారా బహుశా జెంటికల్గా నాకు వచ్చి ఉంటుంది. ఆ, అమ్మగారి ప్రేరణ ఎక్కువ, ప్రోద్బలం ఎక్కువ. ఉమ్, నాకు సంగీతం నేర్పించడానికి కూడా వాళ్ళిద్దరు అప్పట్లో మేము ఉన్న ఊర్లో సంగీతం నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. లేరు. ఆ, అయితే నేను అక్కడక్కడ సభల్లోనది నువ్వు ప్రార్థనా గీతం పాడడం, మంచిగా చిన్న వయసులోనే గట్టిగా గొంతెత్తి పాడుతూ ఉండేదాన్ని అనమాట. ఆ, ప్రార్థనా గీతాలు పాడడం, మా అంటే తెలుగు తల్లికి మల్లెపూదండ, ఇవన్నీ పాఠశాల పాడు. వయసులోనే మీరు అవునండి. అంటే బహిరంగ సభల్లో మా నాన్నగారికి వాటిలో ఎక్కువ ఇది ఉండేదన్నమాట. ఆయన పంచాయతీరాజ్లో పనిచేయటం వల్ల ఎవరైనా తెలిస్తే పాడించండి అంటూ ఉంటే నన్ను తీసుకెళ్తుండేవారు. ప్రార్థనా గీతం పాడడం, నా పేరు అప్పట్లో వార్తాపత్రికల్లో ఓహో, జ్యోతిర్మయి కుమార్ ప్రార్థనా గీతం. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సభ చాలా విజయవంతంగా ముగిసింది అని ఇలా నా పేరుతో వార్తలు వచ్చేవి. ఓహో, అది చాలా నాకు చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగించేది అనమాట. రకమైన ప్రేరణ. అందరూ నాన్నగారు మా అమ్మ నాన్నగారులకి ఈ పాప చాలా పెద్ద గాయన అవుతుంది, ఓహో, మీరు ఇలా ఇక్కడ ఈ ఊర్లో ఉంటే కాదు ఉమ్, విజయనగరం పంపించి సంగీతం నేర్పించండి. ఓహో, సంగీతం విజయనగరం అంటే కళలకి కళల పుట్టినిల్లు. పుట్టినిల్లు. అక్కడ విజయనగరంలో మహారాజా సంగీత కళాశాలలో ఓహో, ఆ, చేర్పించి 9వ ఏట నేను అక్కడ అబ్బా, ఫుల్ టైం మ్యూజిక్ అండి, ఓహో, చదువు మానిపించేసి ఆ, పూర్తి మ్యూజిక్ అన్నమాట. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 దాకా ఆ, సంగీతమే. ఓహో, మా గురువు గారు బురుడి లక్ష్మీనాయుడు గారు. ఆహా, అక్కడ ఎక్కడ ఇది కూడా లేకపోతే ఆ, నా పుస్తకాల్లో కూడా నేను రాశానండి. ఉమ్, ఈ సందర్భాలన్నీ కూడా నాకు సంగీతం పిచ్చి ఎలా మొదలైంది ఇవన్నీ కూడా తవ్వకాలు అనే పుస్తకం రాశాను. అంటే అక్కడ అందులో విజయనగరంలో రాశాను. మీకు సంగీతం. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఆ, ఫుల్ టైం మ్యూజిక్ చదువు మానేసి సంగీతం నేర్చుకున్నానండి. ఆ, ఎన్ని ఏళ్ళు కర్ణాటక నేర్చుకున్నారు? సంగీతం 4 సంవత్సరాలు అక్కడ 4 నేర్చుకున్నాను. సంవత్సరాలు కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం నేర్చుకున్నానండి. అది మొదలు Base అనమాట. మీకు. మొదలు అంటే సంగీతం మీకు బాగా వచ్చు కాబట్టి. అప్పట్లో లలిత సంగీతం ఇవి నాకు సినిమా సంగీతం అంటే ముందు నుంచి ఎందుకో ఉమ్, అభిరుచి లేదు, ఆసక్తి లేదు. ఎక్కువ లలిత సంగీతం, ఈ సాహిత్యం మీద ఎక్కువగా ఇష్టం ఉండేది. నాన్నగారు రాయటం ఆ వల్ల సంగీతం బహుశా. అటు కళాశాలలో 4 ఏళ్ళు అయిన తర్వాత ఏ కోర్స్ చేశారమ్మా? తర్వాత నేను ఇంకా సంగీతం పక్కగా వెళ్ళిపోయిందండి. చదువులో మళ్ళీ పడిపోయాను నేను. చదివేపాలేరా? నేను మళ్ళీ ప్రైవేట్గా 10th క్లాస్ కట్టించారు మా నాన్నగారు. ఆ, మళ్ళీ నా బ్యాచ్ ఏదైతే ఉందో, నేను 4 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళకుండా 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాను. ఆ, మళ్ళీ 10th క్లాస్ నా బ్యాచ్ ఎవరైతే స్కూల్ నుంచి వచ్చారో అదే బ్యాచ్తో నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయాను. ఓహో. సో ఈ 4 సంవత్సరాలు నేను మీకు పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 18వ ఏట అయిందండి. ఆహా. నేను డిగ్రీ చదివాను. ఇంటర్మీడియట్ అయిన పెళ్ళి అయిన తర్వాత తర్వాత చదివారా? డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేశారా? డిగ్రీ అయ్యాక పెళ్ళి. డిగ్రీ మధ్యలోనే, చదువు మధ్యలోనే పెళ్ళి కూడా అయ్యింది. ఆహా. పెళ్ళి అయిన తర్వాత తమిళనాడు మీ వెళ్ళడం ఆయన జరిగింది. పేరేంటి? ఆయన మా ఏం వారు చేస్తుంటారు? ప్రభాకర్ రావు గారు, మల్ల ప్రభాకర్ రావు గారు. ఉమ్, ఆయన సైంటిస్ట్, ఓహో. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆహా. తమిళనాడులో ఉమ్, సైంటిస్ట్. ఈ సంబంధం వచ్చాక మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే ఆగిపోయిన సంగీతం, ఆ, మరి మద్రాస్ అంటే ఆ, అక్కడ కూడా బాగా సంగీతానికి ప్రాధాన్యత, ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ ఆగిపోయిన సంగీతం మళ్ళీ అక్కడ అక్కడ ప్రారంభం ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అది ముఖ్యమైన ఉద్దేశం ఆయనకి. పెళ్లి చేశారు. అవును, పెళ్లి చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను మళ్ళీ అక్కడ మళ్ళీ వత్సల సంపత్ అనే గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం, ఓహో. కంటిన్యూ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఎగ్జామ్ రాయటం, పాస్ అవ్వడం. మీ వారు బాగా ప్రోత్సహించేవాళ్ళు? ప్రోత్సాహం అండి, ఆ రోజే కాదండి, ఈ రోజు వరకు ఆయన ప్రోత్సాహం. బాగా. ఆయన ప్రోత్సాహం లేకపోతే నేనేమి చేయలేను. అంటే ఆయన కూడా సాహిత్యం, సంగీతం అంటే చాలా రసహృదయులు. రసహృదయులు అన్నిట్లో ఆయనకి కూడా అభిరుచి ఎక్కువ. అంతేకాకుండా నేను రాసే వాటిలో కానీ లేకపోతే పాడినప్పుడు కానీ ఆయనతో నేను దీని గురించి సంభాషించడం, ఇద్దరం చర్చించుకోవడం, ఓహో. ఆయన సలహాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటది అనమాట. మీకు పిల్లలు ఎంతమంది? నాకు 2 అబ్బాయిలండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? బాబు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఓహో. పెద్ద బాబు మెకానికల్ ఇంజనీర్, చిన్న బాబు డాక్టర్. సో ఫ్యామిలీ సెటిల్. పిల్లలు కూడా బాగా ప్రోత్సహిస్తారండి. ఈ రోజుకి కూడా ఏం చేస్తానన్నా చెప్పి నువ్వు చేయగలవమ్మా అని నాకు ధైర్యం చెప్తుంటారు. అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారు. మీరు అన్ని విధాలుగా అదృష్టం. అదృష్టవంతురాలు. గాయకురాలుగానే కాకుండా అద్భుతమైనటువంటి గజల్ యొక్క భావాలను మీరు గజల్ల రూపంలో, గజల్ శిల్పంలో, గజలియత్ రూపంలో ఇందులో రాశారు. ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు మీరు ఇందులో ఒక గజల్ వినిపిస్తే, ఎందుకంటే గాయనిగా మీరు రాసిన గజల్ వినిపిస్తే ఎలా ఉంటుందో మా ప్రేక్షకులు తెలుసుకుంటారు. చూపు ఎంత అలిసిందో అనే శీర్షిక ఈ పుస్తకానికి పెట్టడంలో ఉద్దేశం ముఖ్యంగా ఇది చూపు ఎంత అలిసిందో అనే ప్రారంభంతోనే గజల్ రాశాను ఒకటి. చాలా హృదయం
తో రాసిన గజలు. అదే, అసలు ఆ టైటిల్లోనే ఒక అద్భుతం ఉంది. చాలా ఇష్టమైనది. అంతేకాకుండా ఈ గజలు ఎక్కడ పాడినా సరే చాలా జనాల్లోకి బాగా వెళ్తూ ఉంటుందన్నమాట. అందరికీ హృదయాన్ని హత్తుకునే గజల్ ఇది. అందువల్ల నాకు దీని మీద చాలా మంచి వ్యాఖ్యలు, మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చి అదే అసలు తీసుకొచ్చిన గజల్ అనమాట. ఆ టైటిల్లే అద్భుతం అన్నమాట. ఈ గజలు పాడినప్పుడే సినిమా నిర్మాత నిర్మాత దర్శకులు రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు, ఓహో, విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ నాన్నగారు, చాలా గొప్ప ఆయన ఈ గజలు విని ఆ, ఒక సినిమాలో పాట రాయడానికి ఓహో. నాకు అవకాశం ఇచ్చారు. very good, very good. అందువల్లనే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. అది వినిపిస్తానండి. వినిపించండి. ఆ టైటిల్లోనే ఒక గజలియత్ అనేది కనిపిస్తుంది. చూపు ఎంత అలిసిందో అని. చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు. ఒక ప్రేసి తన ప్రియుడి రాక కోసం రాత్రంతా ఎదురు చూసి ఆయన రాలేదు. తన గోడు ఇలా చెప్పుకుంటుంది. ఆ రాత్రంతా ఎలా గడిచిందో చెప్పుకుంటుంది. చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు. ఓర్పు ఎంత విసిగిందో, ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు. రాత్రంతా చుక్కలు, చంద్రుడు, వెన్నెల ఇవే ఆమెకు తోడుగా ఉన్నాయి. చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు. ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు. వేచి ఉన్న ఘడియలన్నీ వెక్కిరించి వెళుతుంటే, వేచి ఉన్న ఘడియలన్నీ వెక్కిరించి వెళుతుంటే అహం ఎంత అలిగిందో, అహం ఎంత అలిగిందో, అహం ఎంత అలిగిందో. కమ్ముకున్న మౌనాన్ని అడుగు. చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు. ఎన్ని కోర్కెలెన్ని కలలు గంగ పాలు అవుతుంటే, ఎన్ని కోర్కెలెన్ని కలలు గంగ పాలు అవుతుంటే వలపు ఎంత వగచిందో, వలపు ఎంత వగచిందో, వలపు ఎంత వగచిందో. ఎవరిని అడగమంటుంది? సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు. చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు. ప్రతి నిమిషం నరకంగా రాతిరంత గండంగా, ప్రతి నిమిషం నరకంగా రాతిరంత గండంగా గుండె ఎంత పొగిలిందో, గుండె ఎంత పొగిలిందో, గుండె ఎంత పొగిలిందో. ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు. ఎలా ఆదుకున్నారండి సూర్యుడు? తెల్లవారిపోయింది, లేకపోతే ఈ గుండె పొగలడం సాగుతూనే ఉంటుంది. గుండె ఎంత పొగిలిందో, గుండె ఎంత పొగిలిందో. ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు. ఇలా సూర్యుడిని అడుగు, చంద్రుడిని అడుగు, చుక్కల్ని అడుగు అంటూ ఉంటుంది. చివరి షేర్లో ఇది చాలా హృదయాన్ని కదిలించే విషయం. మనిషి కాదు ఉత్తమ మాట జాడ కూడా లేకుంటే. మనిషివి నువ్వు ఎలాగూ రాలేదు, ఒక్క చిన్న సందేశం పంపించవచ్చు, అది కూడా నువ్వు చేయలేదు. మనిషి కాదు ఉత్తమ మాట జాడ కూడా లేకుంటే
మనసు ఎంత నలిగిందో, మనసు ఎంత నలిగిందో, మనసు ఎంత నలిగిందో, నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు, చూపు ఎంత అలిసిందో, తోడు ఉన్న చుక్కల్ని అడుగు, ఓర్పు ఎంత విసిగిందో, గోడు విన్న చంద్రుణ్ణి అడుగు. చివరిలో మక్తాల్లో ముగింపు ప్రాణం ఎంత అలసింది, ప్రాణం ఉంది అనేటువంటిది. అంటే అన్ని నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు, నిలిచి ఉన్న ప్రాణం అంటే ప్రాణం ఇంకా మిగిలి ఉంది పోయేది ఈ బాధలో. మనసు ఎంత నలిగిందో, నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు. అంటే అద్భుతమైన భావాలు పలికించాము. మీరు కొన్ని వేల కవితలు కానీ, మీ వచన కవిత నాకు చాలా ఇష్టం అండి. గజళ్ళు అలాగే ఎన్నో కొన్ని వేలు రాశారు. అలాంటి వారు మీరు నా గజల్ సాహిత్యాన్ని మెచ్చుకునడం అనేది నా భాగ్యంగా భావిస్తాను. ఈ గజల్లమ్మ చూపు ఎంత అలసిందో అనేటువంటి ఆ ఎత్తుగాడే చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు గజల్ టైటిల్ కూడా అదే పెట్టారు. ఈ గజల్లో అనేకమైన వస్తువులపైన రాశారు. అందులో రాసినటువంటి దాంట్లో మహిళలపైన ఒక అద్భుతమైన గజల్ రాశారు. అది మహిళల పైన ఆ విధంగా మీరు రాయడం అనేటువంటిది ఇంతవరకు నాకు తెలిసి తెలుగు గజల్ సాహిత్యంలో ఎవరు అంత అద్భుతంగా మీనింగ్ఫుల్గా ఆర్ద్రతతో ఎవరు రాయలేదు. అది ఒక మట్లాన మీరు వినిపిస్తే దాని గురించి నిజానికి నేను కొన్ని కచేరీలు చేస్తూ వస్తున్నప్పుడు ఒక కచేరీలో ఆడది మగవాడి జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాకు శ్రోతలు కూడా ఎక్కువ మహిళలు ఎక్కువ కనిపిస్తుంటారు నా కార్యక్రమాల దగ్గర, నా కచేరీల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. నేను ఒక మహిళగా ఈ మహిళలకి ఉద్దేశించి ఒక మంచి ఇది ఇవ్వాలి, ఒక మంచి భావాన్ని మనం చెయ్యాలని చెప్పి అనుకున్నప్పుడు అలాంటి అంశంతో గజల్ ఉందా అని చెప్పి వెతికానండి. చాలామంది నాకు అప్పటికి తెలిసిన కవులందరినీ అడిగాను. అడిగితే ఎవరు లేదని చెప్పారు. అంటే నాకు తెలిసినంత వరకు నాకు దొరకలేదు. అప్పుడు నిజానికి నేను రాసిన మొట్టమొదటి గజల్ ఇదే. నా అవసరమే నా చేత గజల్ రాయించింది. నిజానికి కచేరీ కోసం సిద్ధం అవుతున్నప్పుడు ఇలాంటి సబ్జెక్ట్తో ఉంటే బాగుండు అనుకున్నప్పుడు దొరకలేదు. దొరకపోతే అయితే మనమే ఎందుకు ప్రయత్నించకూడదు అనిపించి రాసిన గజల్ అండి. మొట్టమొదటిది అదే అనమాట. నా అవసరమే నా చేత రాయించింది. అక్కడి నుంచే రాయటం మొదలు పెట్టాను నేను. నీకోసమే జన్మ అంతా గడపలేదు ఆడది, నీ తోడిదే లోకం అంటూ నడవలేదు ఆడది అంటూ రాశానండి. నీ కోసమే జన్మాంత గడపలేద ఆడది, నీ తోడిదే లోకమంటూ నడవలేద ఆడది. ఇలా మాత్రలా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో ఇందులో ముఖ్యంగా ఒక షేరు, అంటే మొత్తం వినిపించడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైనది ఆడది ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది ఆమె జన్మ ఇది. అలాగే మగవాడికి కూడా తండ్రిగా ఒక సార్థకతని ఆ జన్మకి, మగవాడి జన్మకు కూడా సార్థకతని ఇచ్చేది ఆడదే. కాబట్టి అది ఒక షేర్ రాశాను, అది వినిపిస్తానండి. ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదువులే. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతావు అని మగవాడితో చెబుతుంది. ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదువులే, ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదువులే, కడుపు చీల్చు యాతనంతా నువ్వు
కడుపు చీల్చు యాతనంత ఓర్చలేద ఆడది, నీ కోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడితే లోకమంటూ నడవలేదాడది. ఇందులో చివరి షేరు ఎన్ని విధాలుగా తల్లిగా సోదరిగా ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని సార్థకం చేస్తుందో అని చెప్పేది. అమ్మగా అక్కగా ఆలిగా కూతురిగా, అమ్మగా అక్కగా ఆలిగా కూతురిగా, బ్రతుకంతా ఉగాదిగా, నీ బ్రతుకంతా ఉగాదిగా, మలచలేదాడది, నీ కోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడిదే లోకమంటూ నడవలేదాడది. ఇలా ఉంటుందండి. చాలా సూపర్ సూపర్. ఆ గడపలేదా ఆడది, నడవలేదా ఆడది అనే దాంట్లోనే మంచిగా ఇందులో కాఫీలు కూడా ఈ రచనలో కుదిరేయండి. గడపలేదా ఆడది, ఓర్చలేదా ఆడది, మలచలేదా ఆడది. రదీపులు వాడటంలో కానీ, ఆ యొక్క గజలియత్తుని తీసుకురావడంలో కానీ మీరు బాగా చేయి తిరిగినటువంటి ఒక కవయిత్రి మాత్రం నాకు కనిపిస్తారు. ఎందుకంటే పాడడం కోసమే రాసుకుంటున్నానండి. ఇప్పుడు హృదయంతో రాసేటువంటి వాళ్ళు కానీ, పాడేటువంటి వాళ్ళు కానీ, పైగా మీరు 4 ఏళ్ళ సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఏ గజల్కి ఏ రాగం అయితే ఎంచుకోవాలో కొంత తెలుస్తుంది. అది మీకు బాగా ఉపయోగపడుతుంది సంగీతం నేర్చుకోవడం కూడా. ఇప్పుడు ఒక గజల్ పాడే ఒక రాగానికి ఇంకొక రాగానికి మాలాంటి వాళ్ళకైతే ఏదో ఒకటి పాడేస్తాం. ఆ భావానికి తగిన రాగం తీసుకోవడం. రాగం మీరు పాడినటువంటి గజల్స్ అన్ని గమనిస్తుంటాను కదమ్మా. ఏ గజల్ పాడినా దేనికదే ప్రత్యేకత. అది ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట. అందులో ఆ గజల్ యొక్క అంటే ఆ గజల్ ఇలాగ ఉంటుందా అంటే ఈ రాగములో అది మీరు పాడితేనే ఎందుకో కదిలించినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది అతిశయోక్తి ఏం కాదు, నాకు తెలుసు కాబట్టి. హృదయాన్ని కదిలించేటువంటి ఒక అది పూర్వజన్మ సుకృతం అంతే. దాన్ని మనం ముఖ్యంగా ఈ గజలు ఈ రాగము బాగా దీన్ని ఇది అంటే ఎందుకంటే సాహిత్యము రాగము రెండు కలిసి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కచేరీలో పాడినా ఆడవాళ్ళు చాలా మంది కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం కనిపిస్తూ ఉంటుంది. చివరిలో నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఇది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మాకు మా అమ్మాయి గుర్తొచ్చింది, కొంతమంది మా అమ్మ గుర్తొచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇప్పుడు సాహిత్యం చేసేది అదేనమ్మా, మనిషిని కదిలించాలి, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. అంటే కరుణతత్వాన్ని పెంచేది. ఆ కరుణతత్వాన్ని ప్రేమతత్వాన్ని పెంచే విధంగా ఒక ఆడదాని యొక్క గొప్ప తనమేమిటి అనేటువంటిది ఈ గజల్లో మనకు చాలా అద్భుతమైన గజలు, అందులో సందేహం లేదు. ఇలా ఇప్పుడు మీరు సరే గజల్స్ ఒక పక్క రాస్తూ ఒక పక్క అద్భుతంగా గానం చేస్తూ అనేక సభల్లో ఉర్రూతులగించారు మీరు. ఈ క్రమంలో మీరు రాసినటువంటి మీరు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఒక ప్రక్రియలోనే కాకుండా ఏ ప్రక్రియలో ప్రవేశించినా ఇప్పుడు జ్యోతిర్మయి కథలో అని రాశారు మీరు. ఇందులో మీ అమ్మ గారి దగ్గర ఉన్నటువంటి అనుభవాల గురించి, అంటే ఆమె దగ్గర ఎంతోమంది ఆ మహిళలు వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ సమస్యలన్నీ ఆమె పరిష్కరించేదని ఆ నేపథ్యంలో రాశారు. అదే నాకు రైల్వే గేట్ దగ్గర ఉండే ఒక ముసలవ్వ, అంటే ఎక్కడ దయనీయ దృశ్యాలు మీకు కనిపించినా ఆ దయనీయ దృశ్యాలు అద్భుతమైన కథలుగా జ్యోతిర్మయ కథలు అని చెప్పేసి రాశారు. ఈ కథలు చదివినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. నా బాల్యం అంతా కూడా మా చుట్టూ అదే గ్రామీణ వాతావరణం ఒకటే కాకుండా చాలా అట్టడుగు సమాజాన్ని నేను చూశానండి. చాలా అంటే ఒక కవిత కూడా దినదిన గండం అని ఒక కవిత రాశాను. అంటే మాది ఉత్తరాంధ్ర అవడం వల్ల విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాలంతా కూడా మాకు మాండలికం ఉంటుంది కదా, ఆ మాండలికంలో కొన్ని కవితలు రాశాను. ఇందులో కథల్లో కూడా చాలా మాండలికం వాడాను. నాకు ఎందుకంటే ఆ ప్రజల తాలూకా భాష నాకు తెలుసు, వాళ్ళ బాధలు నాకు తెలుసు, వాటిని నేరుగా చూశాను. ఆ దినదిన గండం అనే కవితలో కూడా ఒక చిన్న పిల్లోడిని చూసుకునే వాళ్ళ అక్క, దానికి 8 ఏళ్ళు, ఆ చంటి పిల్లోడిని 2 ఏళ్ళ పిల్లోడిని రోజంతా చూడాలి. తల్లి తండ్రి కూలికి వెళ్ళిపోతే వచ్చే వరకు ఈ పిల్లోడిని చూసుకోవాలి. అక్కడ నేను ఏం చూశానంటే పాలు ఉండవు,
ఆ వచ్చే వరకు ఏడవకుండా పిల్లోడిని ఏడవకుండా ఉంచాలంటే ఆ, నీళ్ళల్లో మైదా పిండి కలిపి ఓహో. చిన్న పంచదార కలిపి ఉమ్. అవే పాలను ఇస్తుంది. అంటే ఆ పిల్లోడిని మభ్యపెట్టడం, అద్భుతం. తెల్ల రంగుతో పాలుగా మభ్యపెట్టి ఓహో. అందులో రాశాను. అందులో ఉమ్. వాడు నోట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ అక్కవే పదోలా చూస్తాడు. అంటే ఇవి పాలు కావు అని తెలుసు. తెలుసు, భాష రాదు కానీ వాడికి భావం కళ్ళల్లో చూపిస్తాడు. అదోలా చూశాడు కానీ అన్నీ తాగేశాడు అంటదన్నమాట. అట్లాంటి ఆ నేపథ్యాన్ని నేను చూశాను కాబట్టి ఆ సమాజంలో ఉండే బాధలు, అట్టడుగు జనజీవనం ఎలా ఉంటుందో నేను కళ్ళతో చూశాను, చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు ఎక్కువగా అంటే మా అమ్మగారు కూడా వృద్ధ మహిళలకి ఒక అనాథాశ్రమం, అదే ఒక ఆశ్రమం పెట్టి ఓ 30 మంది మహిళల్ని, వృద్ధుల్ని ఆవిడ సాకారనమాట. వాళ్ళ బాధలన్నింటిని కూడా అమ్మ చెప్తూ ఉంటే, నాతో చెప్తూ ఉంటే అవి నేరుగా చూశాను, విన్నాను కాబట్టి ఆ భావాలన్నీ ఎక్కువగా కథల్లో. మీ కథల్లో అంత మానవీయ కథనం ఎక్కువ ఉంటుంది. అదొకటి పాత్ర చిత్రణ కూడా సహజంగా ఉంటుంది అనమాట. అంటే మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మానవ భాష కూడా అవును, అంటే అదేదో కావాలని రాసినట్టుగా కాకుండా సహజమైనటువంటి పాత్రలు, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణ కల్పన అంటారు కథలో, సంఘటనలు, ఒక సంఘటన ప్రతి కథలోనూ ఏదో ఒక సంఘటన మాదిరి కదిలించేటువంటి ఒక దృశ్యాలు అందులో ఉంటాయి. ఇట్లా ఈ కథలు కూడా ఇంత రాయాలని చెప్పేసి అనుకోవడం గొప్ప విషయం. చాలా మంచి కథలు. అది మహిళలు కూడా, శ్రామిక మహిళల గురించి కథలు రాస్తున్నానండి. వచ్చే సంవత్సరం ఆ పుస్తకం వేస్తాను. అంటే ఆ మొత్తం శ్రామిక మహిళలే, వివిధ రకాలైనటువంటి శ్రమ వృత్తుల్లో ఉన్న మహిళలు, అవునండి, అణగారిన వర్గాల్లోంచి అభిప్రాయాలు. మానవీయ కథనమే మెయిన్ గా. అవునండి, మహిళలు ప్రధాన పాత్రగా ఉంటారు అందులో. పోలమ్మ గాని, రైలు వెళ్ళిపోనాదిలో మొక్కజొన్న పొత్తులు, రైల్వే గేట్ దగ్గర మొక్కజొన్న పొత్తులు అమ్మే మహిళ అట్లాగే ఇంకొక కవితలో, ఒక కథలో గౌరీ అని ఉంటుంది, ఆవిడ కూడా అంతే. రోజంతా ఏదో ఒక పని చేస్తుంది అనమాట. కూరగాయలు వేసుకొని ఆ కూరగాయలు అమ్ముకోవడం, ఒక చిన్న చిక్కుడు పాదు వేసి ఆ కాయలు అమ్ముతుంది. అంటే రోజంతా ఏదో విధంగా కుటుంబానికి ఏదో విధంగా తోడ్పాటు చేయడం కోసం శ్రమించే మహిళలు. ఇవి ఆ జీవన విధానం నాకు ఎక్కువగా నన్ను కదిలిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి దాంతో కూడా మీరు చాలా గజల్స్ రాశారు కదా. అవునండి. ఇంకొక గజల్ పాడండి. ఎటువంటి గజలండి? మహిళలు కానీ సరే, ఒక సందేశాత్మకంగా. మహిళలు అన్నిట్లోనూ ముందంజ వేస్తున్నారనే విషయం కూడాను రాశానండి. అంటే మీరు విషాదము, విరహం కాకుండా సందేశాత్మక గజల్స్ కూడా రాశారు. అవును, అంటే సందేశాత్మకం అంటే కొన్ని రాశాను. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంటే చాలా ఉన్నాయి ఈ గజళ్ళు, కాకపోతే వైవిధ్యంగా ఒక చిన్న ప్రయోగం చేశానండి. మనకి వేమన పద్యాలు తెలియని వారు ఉండరు, అందులో ఎన్నో మనకి నీతి సూక్తులు ఆయన బోధించారు. అవి ఒక విధంగా పద్యాల ద్వారా మనం దాన్ని ఫాలో అయ్యాము, తెలుసుకున్నాం చాలా జ్ఞానాన్ని అందులో. దాన్ని ఇలా గజల్గా కూడా చెప్దాం, ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనిపించి ఒక గజల్ రాశాను అనమాట. వేమన పద్యాల్లోంచే తీసుకుని గజల్ నడకతో, ఆ గజల్ మీటర్తో ఈ విధానంలో రాశాను అనమాట. మంచి చెడులు అంటే ఇందులో ఒక్కొక్క షేర్ని ఒక పద్యం నుంచి తీసుకున్నాను. ఒక పద్యం ఒక గజల్ ఒక షేర్గా మార్చాను. మతలో మాత్రం మంచి చెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో, హంసలాగా మంచినొకటే ఎంచడమే తెలుసుకో, మంచి చెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో, హంసలాగా మంచినొకటే ఎంచడమే తెలుసుకో. ఇలా మతలా రాశాను. ఒక పద్యాల్లోంచి అల్పునిదే ఆర్భాటం సజ్జనునిదే చల్లని పలుకు. అల్పుడు ఇప్పుడు పలుకు ఆడంబరముగాను మనం చెప్పగానే అర్థమైపోద్ది అందరికీ, కానీ దాన్ని మనకి గజల్ రూపంలో అనమాట. అల్పునిదే ఆర్భాటం సజ్జనునిదే చల్లని పలుకు, కంచువలె కనకమ్ము మ్రోగదు, కంచువలె కనకమ్ము మ్రోగదు, సత్యమదే తెలుసుకో, మంచి చెడులు కలిసుండు. ఇలా అనమాట. గోవు పాలు కాస్త చాలు, గోవు పాలు కాస్త చాలు, కడిబెడేల
ఖరము పాలు ఓహో. భక్తితో తినడి కూడు పట్టెడు, భక్తితో తినడి కూడు పట్టెడు, చాలునది తెలుసుకో. మన కాఫియాలు సరే పెడుతూ అన్ని తెలుసుకో అనే రదీఫ్ తోటి బాగా వచ్చింది. అంటే నాలుగు పద్యాలను గజలుగా పద్యాన్ని ఒక్కో పద్యాన్ని ఒక షేర్గా షేర్గా రాశానండి. సందేశం కూడా కొంచెం బాగుంది. జనాలకి ఈజీగా అర్థం చేరుతుంది అనమాట. ఇవి నాకు మనకు తెలిసిన విషయమే ఆ, అనే ఇది తెలిసిన విషయాన్ని మళ్ళీ ఒక గజల్ కొత్తగా 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 చెప్పడం. చెప్పడం అనమాట. తమను చెప్పాలంటే మనం కొత్తగా రాసేది ఏమి శ్రీశ్రీ అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి రాసే ఉంటాం అవును, మనం చెప్పే సందేశాలు కానీ కొత్తగా చెప్పడం మనం కొత్తగా చెప్పే విధానం వేరే విధానం. ఉంటుంది. దాన్నే రూపము అన్నారు అంతే. అవును. వస్తువేం ఒకటే. ఎప్పుడో వేదాలు ఉపనిషత్తుల కాలం నుంచి మనం ఏం చెప్తున్నాము ఉమ్. అన్నీ చెప్తూ వచ్చారు. తర్వాత అమ్మ మీరు ఈ అంటే గజలు రాయడము, గజలు పాడటము, కథలు రాయడమే కాకుండా మంచి చిత్రకారిణిగా పేరుంది. మీ ఇంటికి ఒకసారి మేము వైజాగ్ వచ్చినా చూసాం కదా, మీ ఇంటి నిండా అద్భుతమైన చిత్రాలు. ఈ చిత్రకళ వైపు మీకు దృష్టి ఎలా మళ్ళింది? అంటే నాకు బొమ్మలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి అండి. ఎలా అంటే మా నాన్నగారు ఈ 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసు అప్పుడే సాయంత్రం రోజు గ్రంథాలయానికి తీసుకెళ్ళి వదిలిపెట్టేవారు. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి నాన్నగారు ఏదో పని మీద వెళ్ళి 1 గంట కూర్చోబెట్టేవారు. ఓహో. గ్రంథాలయంలో పఠనం అనేది మాకు, పఠనం అంటే నేను చదివేదాన్ని కాదు, బొమ్మలు చూసేదాన్ని. ఓహోహో. పుస్తకాలు ప్రతి పుస్తకం తీయడం, అందులో బొమ్మలు తిరిగేయడం. ఎందుకో నేను ఆ బొమ్మల దగ్గర ఆగిపోయేదాన్ని అనమాట. అంటే బొమ్మ నన్ను ఆకర్షించింది ఆ వయసులో. ఆ వయసులో ఆకర్షణ. ఆ గీతలు అంటే మీలో మీకు తెలియకుండానే ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్య దృష్టి ఉంది. అవునండి, ఆ బొమ్మల దగ్గరే ఆగిపోయి ఆ బొమ్మనే చూస్తూ ఉండేది అనమాట. ఒక్కో బొమ్మను అలాగా ఎక్కువసేపు చూడడం. ఆ ఆరాధన ఆరాధన ముందు నేర్చుకోవాలనే తహతహో ఏదో కాదు. అప్పుడు ఆధ్యాత్మికరణం చూస్తూ చిత్రం మీద ఆరాధన అన్నది నాకు బాల్య వ్యవస్థలోనే అది ప్రారంభమైంది. నేను గీయటం ఏదో ఇంటికి వచ్చి చిన్న చిన్న బొమ్మలు గీసేదాన్ని, ఏవో పిచ్చి గీతలే. నేనే మురిసిపోయేదాన్ని, చాలా బాగున్నది అనుకునేదాన్ని నేను. కూడా బ్రహ్మాండంగా వచ్చి ఏమో మరి ఇప్పుడు అయితే తర్వాత గీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మీరు ఇప్పుడు ఇందులో కూడా బొమ్మ అనే ఇది నీ పేరేమని బొమ్మల వర్ణమాల ఇది పిల్లలకి యాక్చువల్గా అంటే టీచర్స్ మామూలుగా నేర్పించాలి, వేయాలి. కానీ మీరు టీచర్ ప్రొఫెషన్ చేశారో లేదు కానీ దీంట్లో ఉండే బొమ్మలన్నీ ఈ పుస్తకం చూస్తే మామూలు సున్నాతోనే అట్లా చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు వేశారు. ఇట్లాంటివి వేసి కింద మరి ఒక ఇప్పుడు ప్రతి అక్షరానికి ఒక చరణం పాట కూడా రాశారు. ఇది వేయాలని ఇది చేయాలని ఎందుకు మీకు అనిపించింది? అక్షరాలు మన తెలుగు భాషని మేము సౌత్ ఆఫ్రికాలో అలాగే గల్ఫ్లో కొన్నాళ్ళు ఉండడం జరిగిందండి. అక్కడ తెలుగు వాళ్ళు పిల్లలు నా దగ్గర భాష నేర్చుకోవడానికి వస్తుండేవారు అనమాట. నేను నేర్పిస్తానని, ఎందుకంటే తెలుగు భాషకు బాగా దూరం అయిపోతున్నాం. అంటే విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా భాషని చాలా వరకు పిల్లలు నేర్చుకోవడం అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఆంగ్ల భాష అధ్యయనమే ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి మాతృభాషకు చాలా దూరం అవుతున్నాం అనే ఒక ఆవేదన నాలో ఉండేది. అందువలన నేను బయట ఉన్నా ఇక్కడున్నా కూడా పిల్లలకి ఎప్పుడు కూడా అక్షరాలు నేర్పించడం, భాష తాలూకా గొప్పదనాన్ని వివరించడం, దాని మీద ఆసక్తి కలిగించడం అనేది ప్రధానంగా నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు. అలాగే అక్కడ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నాం, జోహానస్బర్గ్లో. అక్కడ పిల్లలు నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. వాళ్ళకి ఏంటంటే భాష తాలూకా ఆస్వాదం లేదు, పాపం అర్థం కాక. నేను పాట నేర్పిస్తాను కానీ దాంట్లో భావం తెలియక, భావం అనేది తెలిస్తేనే మనం భావ ప్రకటన గానం ద్వారా చేయగలుగుతాం. అది లోపిస్తుందని కనిపించి నాకు అసలు పిల్లల్లో తెలుగు ముందు నేర్చుకోవాలి బాగా అని చెప్పేసి అనుకుని అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాను. అప్పుడు అనుకోకుండా నేను కొన్ని అక్షరాలు నేర్పించేటప్పుడు ఈ అక్షరాన్ని వాళ్ళకి చెప్పడం కోసం కొంచెం బోర్డు మీద పెద్దగా రాసేదాన్ని అనమాట. రాసి చూపిస్తున్నప్పుడు దీన్ని ఒక బొమ్మలాగా నాకు ఆ విజువలైజేషన్ అలా కలిగింది అనమాట. ఆని ఒక పడవగా, ఆనేమో ఒక చిలకగా వేస్తే వీళ్ళ ఆసక్తి కలుగుతుంది పిల్లలకు. ముందు బొమ్మలంటే ఆసక్తి ఉంటుంది కదా పిల్లలకి. అందుకని దీంట్లో పల్లవి కూడా అలా రాయటం మొదలుపెట్టి ఈ బొమ్మలు నచ్చాయి అనమాట. అప్పుడు సరే మొత్తం అన్ని వర్ణమాల మొత్తం వేద్దాం బొమ్మలు పిల్లలు నేర్చుకోవడానికి. అసలు అక్షరం మీద ఆసక్తి అన్నది కల్పించాలి పిల్లల్లోని, అంటే బొమ్మల ద్వారా అనేది నేర్పించాలి. అసలు అక్షరాలతోనే పాట కూడా చేశానండి. ఆ ఆ ఇ ఈ ఉ రు రు ఎ ఏ ఐ ఓ ఓ ఔ
అం ఆహా ఆ, ఓ ఓ ఔ అం ఆహా అచ్చులంటే ఇవే ఆ, అచ్చులంటే ఇవే అందమైన తెలుగు ఉమ్, అచ్చతేనె తెలుగు ఓహో, తీయనైన తెలుగు ఆ, తేట తేట తెలుగు బాగుంది. ఇలాగ రాసేసి పిల్లలకి పాట కక్క గఘన్య ఉమ్, చాచా జైని ఓహో, తత్త దధన హల్లులు కొన్నివిగో ఇలా అన్నమాట చరణాల్లాగా అక్షరాలతోనే మొత్తానికి అక్షర పద్ధతిని పద పద్ధతి పద్ధతిగా పాటల పిల్లల్లో పద్ధతిని ముందు మార్చేశారు. అక్షరం అన్న దాని మీద ఒక ప్రేమ ఏర్పరచాలి, ఏర్పడి ఆ ఆసక్తి కలిగించాలి. చిత్రాల ఈ ద్వారా ఈ అలాగా బొమ్మలు గీస్తూ గీస్తూ ఉమ్. పుస్తకంగా ప్రచురిస్తే పిల్లలు. తవ్వకాలు అనేది ఒకటి రాశారు కదా, గజల్ అవునండి. గాయని బాల్యము అన్నారు, అంటే ఇది మీ బాల్యం నా గురించి. బాల్యమే. ఆహా, ఇది కూడా ఎలా అంటే ఆ, ఆ, నేను చెప్పాను కదా కొత్త వలస గ్రామంలో పుట్టాను, అక్కడే నా బాల్యం అంతా గడిచిందని. ఆ, ఆ నేపథ్యంలో ఉమ్, అప్పటి ఇవి ఇప్పుడు దసరాకి ఆ బాణాల్లో పువ్వులేసి ఇంటింటికి వెళ్ళి ఆ, టీచర్లతో మన గురువులతో కలిపి వెళ్తాం, ఇంటింటికి వెళ్ళి అయ్యవారికి చాలు 5 5 వరహాలు ఉమ్, పిల్లవారి చాలు పప్పు బెల్లాలు అని పాడడం కానీ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అవును, మనం చూసినవన్నీ మనం చూసి ఇప్పుడు లేవు. సో ఎప్పటికైనా ఇవన్నీ కూడా ఇలా ఉండేవి అని తెలియాలని కూడా ఉంటుంది. అంతేకాకుండా నా జ్ఞాపకాలు అవి తీపి జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఇవన్నీ కూడా. గాయని బాల్యం అంటే బాల్య జ్ఞాపకాలు. ఓ గజల్ గాయని బాల్యం అనే టైటిల్ సబ్ టైటిల్ మా వారు సూచించారు. ఓహో, నీది అని తెలియాలి ఆ, అని చెప్పి తవ్వకాలని పేరుతో, తవ్వకాలు. అంటే తవ్వి తీసిన జ్ఞాపకాలు మన జ్ఞాపకపు పొరల్లోంచి తవ్వి తీసాం అని ఈ చెప్పి. బాల్యం పైన కానీ తెలుగు భాష పైన కానీ ఏదన్నా గజల్ రాశాను. బాల్యం మీద అండి, బాల్యం మీద నేను రాయలేదండి, ఇతరులు రాసినవి తెలుగు భాష పాడాను. పైన కానీ అవునండి, తెలుగు భాష గురించి కూడా కొన్ని రాశానండి, అంటే ప్రస్తుతానికి ఇందులో ఉంటాయి. నేను అంటే అన్నిటినీ నేను గానం చెయ్యలేదు. చివరిగా చదివినట్టు మీరు ఒక గజల్ అంటే జ్యోతిర్మయి గజల్ ఫౌండేషన్ పెట్టి చాలా పుస్తకాలు వేసి ఏ పుస్తకాలు ప్రచురించారో ఏం సేవ చేసినారో ఒక మాటలో చెప్పేసి. 2015లో జ్యోతిర్మయ తెలుగు గజల్ అకాడమీ స్థాపించడం జరిగింది. ప్రముఖులైనటువంటి చాలామంది గజల్ కవులు మనకి ఇందులో మా కార్యవర్గంలో ఉన్నారు. అందరి మద్దతుతో, అందరి సహకారంతో అనేక కార్యక్రమాలు చేసాం. మొదటి 3 సంవత్సరాల్లోనే 23 కార్యక్రమాలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసామండి. కార్యక్రమాలు అంటే కచేరీలు ఒకటే కాదు, కచేరీలు అయితే వేరే సంస్థల వాళ్ళు నన్ను పిలిచి ఏర్పాటు చేసినవే తప్ప మా సంస్థ ద్వారా చేసినవి ఎక్కువగా పుస్తకాలు ప్రచురణ. అంటే మనం పుస్తకాలు వేశారు 2 సంకలనాలు వేసామండి, సంపుటులు చాలా వేసాము. సంకలనాలు ఏంటంటే కొత్తగా రాస్తున్నటువంటి సంకలనాల పేరేమంటారు? ఒకటి గజల్ సుమాలు 25 మంది గజల్ కవులతో వేసాము. ఇంకోటి గజల్ గుల్దస్తా అనేది 50 మంది గజల్ కవులతో వేసామంట. అంటే కొత్తగా రాసే వాళ్ళని ప్రోత్సహించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి సేకరించి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకి నేను పెట్టిన తెలుగు గజల్ అనే ఫేస్బుక్లో గ్రూప్ 2013లో పెట్టాను. ఆ గ్రూప్ ద్వారా అప్పటికి చాలా తక్కువ మంది రాసేవాళ్ళు ఉండేవారు. ఆ గ్రూపులో ఈ గజల్ తాలూకా నియమావళి అంతా పోస్ట్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు అందులో శీర్షికలతో గజల్ రాయిపించటం, వందలాది మంది గజల్ కవులు ఉత్సాహంగా వచ్చారు. అప్పటి నుంచి ఎక్కువగా రాయటం కూడా చాలామంది వచ్చారన్నమాట. అలాంటి వాళ్ళ పుస్తకాలను మళ్ళీ ప్రచురించడం, వాళ్ళ పుస్తకాలని సభాముఖంగా పరిచయం చేయడం, సమీక్షలు చేయటము. ముషాయిరా అనే ఒక కల్చర్ని కూడా మేము ప్రారంభించాము. ఓ 10 మంది కవులతో కూర్చుని పాత పద్ధతిలో, అప్పట్లో ఉర్దూ ముషాయిరాలు ఎలా జరిగేవో అలాగా కింద పరుపులో వేసి కూర్చోబెట్టి, అంటే ఆ వాతావరణం కూడా కల్పిస్తే మనకు ఒక కొత్త ఒక సంస్కృతి. గజల్ ఒక రకంగా చెప్పాలంటే గజల్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది వెలుగులోకి తెచ్చారు, కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఇంత సాహిత్యం అంటే ఒక గాయనిగా, మరి ఈ కథా రచయితగా, చిత్రకారిణిగా ఇన్ని ఒక సంస్థను పెట్టి ఇన్ని సేవలు చేశారు కదమ్మా. మీకు తగినటువంటి గుర్తింపు వచ్చింది ఏమన్నా, అంటే మంచి అవార్డులు ఏమైనా వచ్చాయా? గజల్ జ్యోతి అని ఒకటి తెనాలిలో ఇచ్చారండి, గజల్ జ్యోతి అనే బిరుదు ఇచ్చారు నా పేరుతో. అంటే జ్యోతి అనేదే ప్రకాశవంతమైనది, గజల్ని ప్రకాశమానంగా వ్యాప్తి చేస్తున్నారు అని చెప్పి గజల్ కోకిల, గజల్ జ్యోతి ఇలా బిరుదులు వచ్చాయండి. ఎక్కువ సత్కారాలు, సన్మానాలు, ఒక మంచి
పెద్దలు అనేక మంది ప్రముఖుల చేత అవును. ఆ, వాళ్ళ నారాయణ రెడ్డి అభిప్రాయాలు లాంటి తెలియచేయడం వాళ్ళ కానీ చేత వాళ్ళ ఆశీర్వాదాలు పొందడం గజల్ని ఇవన్నీ. బాగా ప్రచారం చేసినటువంటి అవునండి. గొప్ప కవి కదా ఆయన. నారాయణ రెడ్డి గారితోనే మీరు అవునండి. ప్రశంస పొందారు. ఆయన గజళ్లతో ప్రత్యేకంగా గజల్ ఉమ్. సినారే గజల్ లహర్ అనే కార్యక్రమం చేశాను. అప్పుడు సభాముఖంగా ఆయన సరే, మళ్ళా చివరికి ముగింపులో ఆ, సినార గజల్ ఒక మట్లాతో ముగించేద్దాం. ఉమ్, ఇది ఎవరు పాడలేదు ఈ గజలు, అందుకే ఆయన ఎవరు పాడని గజళ్లతో నేను కార్యక్రమం చేయటం వల్ల ఆయన నా గజళ్లను పునర్జీవింపజేసింది జ్యోతిర్మయ సభాముఖంగా ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఆయనది ఒక మంచి గజలండి. చిన్న దీపమని అనుకోకు, అది చీకటిని కాల్చేస్తుంది. చిన్న దీపమని అనుకోకు, అది చీకటిని కాల్చేస్తుంది. జనమేం చేస్తుందనుకోకు, జనమేం చేస్తుందనుకో, అది జాతకాలు మార్చేస్తుంది. చిన్న దీపమని అనుకోకు, అది చీకటిని కాల్చేస్తుంది. ఇలా గొప్ప గొప్ప రాశారండి ఆయన. చాలా మంచి చాలా గజలు ఉన్నాయి. మంచి నారాయణ రెడ్డి గారు గజల్స్ పాడారు, చాలా మంది గజల్స్ పాడారు, మీరు గజల్స్ రాశారు, గజల్స్ పాడారు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ ద్వారా చాలా విషయాలు మీ గురించి తెలియని విషయాలు చాలా మా ప్రేక్షకుల కోసం అందించారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చి మీరు చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు, మరి మా ప్రేక్షకులను ఆనంద పరవశం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచి కార్యక్రమానికి పిలిచి మళ్ళీ గజలన్నింటినీ అందరితో పంచుకునే విధంగా ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నన్ను పరిచయం చేసినందుకు మీకు ఛానల్ వారి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇదండి ఈ వారం ముఖాముఖి. వచ్చే వారం అక్షరం కార్యక్రమం మరొక ప్రముఖ వ్యక్తితో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.